దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే రెండో విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. రెండో విషయం ఏమిటంటే, యోసేపు అని మీకు బాగా తెలుసు. యోసేపు మీకు బాగా తెలుసు. ఒక రోజున పోతీఫర్ అనే ఐగుప్తు దేశపు అధికారి యొక్క భార్య, యోసేపు తనది, నాతో పాపం చేయమన్నది. యోసేపు యవనస్తుడు, పెళ్లి కాల, పాపం చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ యోసేపుకు ఒక ఆలోచన ఉంది, దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. ఈ రోజున మనకి దేవుడు చూస్తున్నాడని ఆలోచన లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడు పాపం చేయమని స్త్రీ ప్రేరేపిస్తే పాపం చేయడానికి అతడు ఏమాత్రం ఇష్టపడలేదు. నేను దేవునికి భయపడువాడను, నేను పాపం చేసి దేవునికి దూరం కాలేను అని నిర్ణయించుకున్నాడు. దాని పాపం చేయకపోతే సంతోషపడాలి కదండి ఎవరైనా కూడా. ఆ మనిషి ఏం చేసింది తెలుసా? వీడు నాతో పాపం చేయలేదని యోసేపుని చెరసాలలో వేయించింది, జైల్లో వేయించింది. జైల్లో పడ్డాకైనా యోసేపుకు బుద్ధి రావాలి కదండి. పోతీఫర్ భార్య, నీతో నేను పాపం చేస్తానులే, నన్ను జైలు నుంచి విడిపించు అనాలి కదా. అనలా. యోసేపుకు ఒక్కటే తెలుసు, 1 కొరింథీ 3:16 ప్రకారం, నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని ఆత్మ నాలో నివసించున్నాడు. పొరపాటును కూడా నా దేహంతో పాపం చేస్తే నేను దేవుణ్ణి అవమానపరిచినట్లు అవుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. హల్లెలూయా. దేవుని బిడ్డ లక్షణం ఏంటంటే, ఈ దేహంతో పాపం చేయకూడదు. ఒక రోజున దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకొని, తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకున్న యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ దేశపు రాజైన ఫరోకి కల తెప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరోకి. ఆ కల అర్థం ఐగుప్తు దేశంలో ఎవ్వరికీ తెలియలా. ఆ కళకు అర్థం ఆ దేశమంతట్లో తెలిసిన వాడు ఎవడరా అంటే యోసేపు ఒక్కడే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. యోసేపును గూర్చి తెలుసుకున్న ఫరో యోసేపుని పిలిపించి, నాకు ఈ కళ వచ్చిందయ్యా, దీనికి అర్థం చెప్పమంటే యోసేపు అర్థం చెప్పాడు. ఫరో రాజు ఏం చేశాడు తెలుసా? యోసేపుని ఐగుప్తు ప్రధానమంత్రిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జైల్లో ఉన్నవాడు దేశ ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? పాపం చేయడానికి యోసేపు ఇష్టపడలేదు. పాపం చేయడానికి ఇష్టపడలేదు కనుక యోసేపు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. ఈ రోజున మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు పొద్దున కూడా ఎంతమందిని తిట్టొచ్చారో మీరు మహాభక్తులు, పద్ధతైన వాళ్ళు కాబట్టి ఎంతమందిని ఏమని వచ్చారో మీకే తెలుసు, నాకు తెలియదు. ఎంతమందిని ఇష్టానుసారంగా మాట్లాడారో గత వారం అంతా, ఏమేం పనులు చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు మనం పశ్చాత్తాపడదాం. ఇక మీదట నా నోటితో కానీ, నా దేహంతో కానీ, నా కాళ్ళతో, నా చేతులతో, నా మనసుతో నేను పాపం చెయ్యను ప్రభువా అని ఈ రోజున ఒక తీర్మానం గనక మనం చేస్తే, పాపం చెయ్యని యోసేపుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు ఈ తీర్మానం చేసుకుంటే మిమ్మల్ని కూడా తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞాపకాలలో ఉన్న నోవహు, జల ప్రళయంలో అందరూ చచ్చిపోయిన నోవహు, అతని కుటుంబం కాపాడబడ్డారు. పాపం చేయకుండా పరిశుద్ధంగా బతికిన యోసేపు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు కనుకనే ఎన్ని హింసలు పడ్డా, అన్నదమ్ములే అతన్ని గోతిలో వేసిన, పాపం చేయకూడదని తీర్మానం చేసుకున్నాడు. పాపం చేయకుండా నిలబడ్డాడు కనుకనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చాడు. ఆదికాండం 49:22 ప్రకారం యోసేపుని ఫలించేడి కొమ్మగా చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. యోసేపుని ఫలించేడి కొమ్మగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాట విన్నాడు నోవహు.
పాపం చేయకూడదని నిర్ణయించుకున్నాడు యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దానియేలు అనే మరొక సేవకుడిని మీకు నేను పరిచయం చేస్తాను. బబులోను దేశానికి చెరలో తీసుకుపోబడ్డాడు. బబులోను దేశానికి చెరకు తీసుకొని పోబడ్డాడు. బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనే రాజు దగ్గర ప్రధానమంత్రి కూడా అయ్యాడు. ప్రధానమంత్రి అయ్యాడు. ఆయనతో ఏ లోపం లేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మీరు తర్వాత చదువుకుంటే ఏ లోపము కూడా దానియేలులో లేదు. ఒక్క తప్పు కూడా దానియేలులో లేదు. అంత మంచి వ్యక్తి అతను. అతడు లంచం తీసుకునేవాడు కాదు. అతనిలో ఏ తప్పు లేదు. ఏనాడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తాను వేరే దేశంలో ఉన్న, తాను యూదుడైన బబులోను రాజుకి అతను సహాయకుడిగానే ఉన్నాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అయితే ఒక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు మీద నిందలు వేశారు. దానియేలుని సింహపు గుహలో రాజు వేసేటట్టుగా శత్రువులు చేశారు. రాజు ఒక శాసనం చేశాడు. 1 నెల రోజులు నన్ను దేవుడిగా భావించి మీరేమైనా చెప్పుకోవాలంటే నాకే చెప్పుకోవాలన్నాడు. నన్ను దేవుడిగా భావించి 1 నెల రోజులు నా దేశ పౌరులారా మీకు ఏమైనా కావాలంటే నన్నే అడగాలి. ఏ విగ్రహానికి దండం పెట్టకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. మీరందరూ నన్నే దేవుడిగా భావించి నన్నే అడగాలి అని ఒక శాసనం చేశాడు. దానియేలు మనుషుల్ని దేవుడిగా ఒప్పుకోడు. దానియేలుకు దేవుడు ఎవరో తెలుసు. దానియేలు దేవుడు ఎవరంటే జీవము కలిగిన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తే దానియేలు యొక్క దేవుడు కూడా. బైబిల్ చెప్తుంది నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి దండం పెట్టకూడదు. నీకేం కావాలో నీ దేవుడైన యెహోవాను అడగాలి. నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవడికి కూడా మోకాళ్ళు వంగి నువ్వు నమస్కారం చేయకూడదు. బైబిల్ సెలవిస్తున్నమాట. దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి. అలా ఆరాధించని వాడు దేవునికి విరోధి. దేవుని జ్ఞాపకాలలో వాడు ఉండడు. బైబిల్ సెలవిస్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకి ఆ సంగతి బాగా తెలుసు. రాజు అన్నాడు, శాసనం చేశాడు, నేనే దేవుణ్ణి, నాకే దండం పెట్టండి, ఏమన్నా కావాలంటే నన్ను అడగండి. అంటే రాజుగారికి ప్రార్థన చేయాలంట. మనం రాజుగారినే దేవుడిగా భావించి ప్రార్థన చేయాలంట. దానియేలు ఎవరికి ప్రార్థన చేస్తాడో తెలుసా? దినమునకు 3 మారు మాత్రమే కాదు, ఇంకెక్కువ సార్లు జీవము గల దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తాడు. ఈ శాసనం వెలువడింది. దానియేలుకు తెలిసింది. దానియేలు ప్రార్థన చేయటం ఆపలేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దానియేలు తన దేవుడికి ప్రార్థన చేయటం ఆపల. ఈ సంగతిని శత్రువులు చూశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, మీరు శాసనం చేశారు కదా, ఎవడైనా సరే మీకే ప్రార్థన చేయాలని. దానియేలు అనేవాడు గదిలో కూర్చొని యెరూషలేము వైపు తిరిగి తమ దేవుడికి ప్రార్థన చేశాడు. మేము చూసాం. రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. రాజు దానియేలుని పిలిచాడు. దానియేలు, నువ్వు ప్రార్థన చేసావా అన్నాడు. దానియేలు అబద్ధం ఆడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానియేలు తప్పించుకోవాలంటే, అబ్బే నేను ఎక్కడ ప్రార్థన చేశానండి, ఏదో ఇట్ట అనుకున్నాను అంతే అని ఉండొచ్చు. రాజా, మా దేవుడికి నేను ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా దేవుడికి తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదని మా దేవుడి ఆజ్ఞ. మేము చచ్చినా బతికినా మా దేవుడికే దండం పెడతాం. విగ్రహాలకు మేము నమస్కారం చేయము. మా దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మదేవుడినే మేము ఆరాధన చేస్తాం. శిలువలకు దండం పెట్టాం.
మేరీ మాతకు దండం పెట్టం, యేసు ప్రభు బొమ్మకు దండం పెట్టం, మరొక బొమ్మకు కూడా మేము దండం పెట్టాం. మనుషులకు పొరపాటును కూడా మనుషుల్ని దేవుడిగా మేము భావించాం. మేము మా దేవుడికే ప్రార్థన చేస్తాం. నేను చేశాను, అయితే నాకు కాకుండా ఎవరికి ప్రార్థన చేసినా సింహాల బోనులో వేయబడతావన్న సంగతి నీకు తెలియదా? సింహాల బోనులో వేయబడతానన్న సంగతి నాకు తెలుసు. అయినా నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాను. హల్లెలూయా. దానియేలు ప్రాణం పోతున్నప్పటికి కూడా, ప్రాణం ఉన్నా పోయినా నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను. నా యేసే నాకు దేవుడు. దేవుడు దానియేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుడు దానియేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? రాజా, చావైనా బ్రతుకైనా మా దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున మీరు దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే, మీరు నమ్ముకున్న యేసు ప్రభువుని చివరి శ్వాస వరకు, మీరు సమాధిలో పోయే వరకు కూడా యేసు తప్ప మరొకడు మీకు దేవుడిగా ఉండకూడదు. దేవుని జ్ఞాపకాలు ఎవరుంటారో తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి క్రమంగా వచ్చేవాళ్ళు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. దేవుని మాట ప్రకారం బతికే వాళ్ళు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. పాపం చేయకుండా దేహాన్ని కాపాడుకునే వాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. ఆరాధన చేసేవాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. పాటలు పాడేవాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. సేవ చేసేవాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. సేవకు సహకరించే వాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దేవునికి హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చేవాళ్ళు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుణ్ణి నేను ఆరాధించనండి. ఒక తల్లి అంట వండిందంట కుండలో అన్నం. వెనకటి రోజుల్లో కుండలో అన్నం కుండలోనే ఉండాలంట. బిడ్డలు మాత్రం దుడ్డులాగా ఉండాలంట. కుండలో అన్నం కరిగితే కదండి బిడ్డలు తింటారు, తింటే కదండి లావు అవుతారు. ఆ దుర్మార్గులు చూడు, కుండలో అన్నం కుండలోనే ఉండాలి, నా బిడ్డలు మాత్రం లావు కావాలి. ఎవడు కొంప కొలసాలి? నువ్వు అన్నం పెట్టవు, నీ పిల్లలు మాత్రం కేజీలు పెరగాలి. ఎట్ట పెరుగుతారండి? నువ్వు మందిరానికి రావు, ఆశీర్వాదాలు మాత్రం నీకు కావాలి. మందిరానికి వస్తావు, సిగరెట్ మానవు, కానీ ఆశీర్వాదం కావాలి. మందిరానికి వస్తావు, సంవత్సరానికి ఒకసారి మందు మాత్రం మానవు, కానీ ఆశీర్వాదం కావాలి. మందిరానికి వస్తావు, దేవుడు సంఘానికి 10 రూపాయలు కానుక ఇవ్వాలంటే నీకు ఇష్టం ఉండదు, కానీ ఆశీర్వాదాలు కావాలి. మందిరానికి వస్తావు, పాపం చేస్తావు. మందిరానికి వస్తావు, దేవుని మాట వినవు. మందిరానికి వస్తావు, అక్కడక్కడికి వెళ్ళి యేసు ప్రభువే కాదండి, అందరూ ఒకటే కదండి. ఏమండి అయ్యగారండి, రాజకీయ నాయకుడు గారు, అందరు దేవుళ్ళు ఒకటే లేండి, యేసు ప్రభు దేవుంది అంటావు నువ్వే. అందరు దేవుళ్ళు ఒకటి కాదు, యేసు ప్రభువే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరలోకానికి చేర్చగలిగిన వాడు. నీ కొరకు రక్తం చిందించిన వాడు యేసు. నన్ను కడిగిన వాడు యేసు. నా జీవితాన్ని మార్చిన వాడు యేసు. యేసుని దూషించిన నన్ను యేసు పుస్తకాన్ని పట్టుకొని సేవ చేసినట్టుగా చేసిన వాడు యేసు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనకు మాత్రమే దండం పెట్టాలి, ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి. అప్పుడే మీరు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. తలలో ఉంచండి, ఒక తీర్మానం చేసుకోండి. దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు జీవిస్తే దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నన్ను ఆరాధించండి, భక్తిగా బతకండి, పరిశుద్ధంగా బతకండి, ఒకరినొకరు ప్రేమించండి, ఎవరి కుటుంబాన్ని పాడు చేయకండి. ఇదే కదండి దేవుని వాక్యం చెప్పేది. ఆయన మాట వింటే దేవుడి కనుదృష్టి మీ మీద ఉంటుంది కదా. ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు కదా.
ఆయన మాట వింటారా? యోసేపు వలె పాపం చేయకుండా జాగ్రత్తగా మీ దేహాన్ని కాపాడుకుంటారా? దానియేలు వలె జీవము గల దేవుడికి తప్ప మరెవరికి నమస్కారం నేను చెయ్యను, సింహాలు నన్ను తినివేసినా సరే జీవము గల దేవుడికి నేను దండం పెడతాను. దానియేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సింహాలు దానియేలుకి ఎలాంటి అపాయం చేయలేకపోయాయి. రాజే వచ్చి దానియేలుని స్వయంగా చేయబట్టి పైకి లాగి రాజే దానియేలుని హత్తుకున్నాడు. దానియేలు దేవుడని రాజు దేశమంతా చాటించాడు. దానియేలు ద్వారా దేవుని నామం ఘనపరచబడింది. నువ్వు నిలబడితే నీ ద్వారా యేసు నామం ఘనపరచబడుతుంది. నువ్వు అవమానిస్తే నీ ద్వారా యేసు నామం అవమానపరచబడుతుంది. తీర్మానం నీది. పరిశుద్ధంగా బతుకుతావా? నోవాలాగా దేవుని మాట ప్రకారం జీవిస్తావా? దానియేలు వలె జీవము గల దేవుడిని మాత్రమే ఆరాధిస్తావా? ఒక తీర్మానం చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉంటావు. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే నువ్వు అడిగిన ప్రతి దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు అడిగింది పొందలేకపోతున్నావంటే దేవుని జ్ఞాపకాలలో నేను లేవు. జలప్రళయం నుంచి నోవహును కాపాడిన దేవుడు, చెరసాలలో నుండి సింహాసనానికి యోసేపును తీసుకెళ్లిన దేవుడు, సింహాల గుహ నుండి దానియేలును తప్పించి తన నామాన్ని ఘనపరుచుకున్న దేవుడు ఎక్కడ మనకెందుకు సహాయం చేయలేకపోతున్నాడు? మనలో ఏదో పాపం, మనలో ఏదో అవిధేయత. మనకి ఇంకా మన దేవుడే కాదు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మన పిల్లలు మనకు దేవుళ్ళు అవుతున్నారు. మన కుటుంబం మనకు దేవుళ్ళు అవుతుంది. ఆదివారం ఆరాధనలు కూడా రాకుండా ఆగిపోతున్నాం. అందుకే మన ప్రార్థన ఆలకించబట్టలేదు. తీర్మానం చేసుకోండి, ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాట ప్రకారం జీవిస్తాను, పొరపాటును కూడా పాపం చేయను ఆయన. నీ మందిరానికి రాకుండా నేను ఆగిపోను ప్రభువా. నీ నామాన్ని నేను ఎక్కడున్నా ఘనపరుస్తాను, నీ నామాన్ని అవమానపరచను ప్రభువా. నీవు తప్ప నాకు దేవుడు ఎవరు లేరు ప్రభువా. ఒక తీర్మానం మనం చేసుకుందామా? ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి, తీర్మానం చేసుకోండి.